నమస్కారం అండి. వంటల ఛానల్‌కి స్వాగతం అండి. ఏవండీ, ఈవేళ మా వంటల ఛానల్‌లో ఒక అద్భుతమైంది అంటే అందరికీ తెలుసనుకోండి. మంచి వాతావరణం చల్లగా ఉంది కదండీ! అందుకనే మేము స్పెషల్‌గా మీకు మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో మీకు చెప్తున్నామండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవండీ, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఏవండోయ్, కారంగా రుచిగా మిరపకాయ బజ్జీలు తయారు చేసుకునే విధానం ఎలాగంటే అండి, ముందు ఓ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పుల శనగపిండి తీసుకోండి. ఏవండీ, శనగపిండి తీసుకున్న తర్వాత మీరు 2 కప్పుల శనగపిండికి ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అండి, దాంట్లో మీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత తిని సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక అర స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత వామ్ వేసుకోండి. ఏమండి, కొంతమంది జీలకర్ర వేసుకుంటారండి. జీలకర్ర కంటే మేము వామ్ వేసే వండుతున్నామండి. ఎందుకంటే వాము ఆరోగ్యకరమైంది, పైగా రుచికరమైందండి. దాని టేస్ట్ వేరండి వామ్తో వండుకున్నది. ఈ 3 ఐటెంలో కలిపేసి శుభ్రంగా కలపండి. దాంట్లో 2 స్పూన్లు నూనె వేసుకుని ఉండలు కాకుండా శుభ్రంగా మెత్తగా అంతా కలిసేలా కలపండి. ఎవరు చూడండి, ఉండలు గట్రా ఉండకూడదు అనమాటండి. ఇప్పుడు కలిపి దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకుంటూ, అంటే ఒకసారి పోతే పలసపడిపోద్దండి. అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ శుభ్రంగా కలపండి. అది బాగా పలసగా ఉండకూడదండి, బాగా చిక్కగా ఉండకూడదండి. ఇదిగోండి, ఇలాగ ఉండాలన్నమాటండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, మిరగాయల్లోకి స్టఫింగ్ రెడీ చేద్దామండి. ఏమండి, ఒక మనకి సరిపడా అంత, మీకు ఎన్ని మిరపకాయలు ఉంటే దాన్ని బట్టి మీకు సరిపడా అంత చింతపండు గుజ్జును తయారు చేసుకోండి. అందులో శుభ్రంగా మన ఈ చింతపిక్కలో ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా ఉండేలాగా ఒక గుజ్జును తయారు చేసుకుని పక్కన పెట్టండి. దాంట్లో వాము కలపండి. దాంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటుంది కదండి, అందుకని ఉప్పు వేసుకోండి. ఏమండి, చింతపండు మాత్రం గుజ్జు మాత్రం చక్కగా ఉండాలండి. అర్థమైందండి? ఎందుకంటే ఇవన్నీ కలిపితే చక్కగా అందులో పెట్టుకొని ఉండాలన్నమాట. పలకంటే కారిపోద్ది కదా, మిరగాయలు పెట్టాలి కదండి మరి. అదనమాట అండి. బజ్జీ మిరగాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి, ఇక చూడండి, ఇలా పొట్ట మధ్యలో చేరాలండి. ఏమండి, కొంతమంది కారం తక్కువ తినే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న గింజలు తీసేస్తారండి. ఈ మిరగాయల్లోనే బాగా కారం కొంచెం తక్కువ ఉంటుందండి. ఏమండి, అది మీ ఇష్టం అండి. ఆ మధ్యలో గింజలు తీసేస్తే తీసేయండి, లేదా లేదు. అదండి, ఇలా పొట్టలు కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరకాయలు కదండి, అదేనండి బజ్జీ మిరగాయలు. వాటిల్లో ఏం చేస్తారంటే అండి, మనం ఇందాక వాముతో కలుపుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది ఆ పొట్ట మధ్యలో కొంచెం చొప్పున వేయండి. శుభ్రంగా నింపండి పొట్టని. ఏమండి, అలా అన్ని మిరగాయలు నింపి ఓ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం బయట బజ్జీలు కూడా దగ్గరికి వెళ్తాం, మనం మిరపకాయల మీద ఉల్లిపాయలు వేసి చేస్తారు కదండి, అలాగే మనం కూడా తయారు చేసుకుని బయట బజ్జీల్లాగే తిందామండి. అందుకు మనం ఏం చేస్తారంటే అండి, ఓ ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయ తీసుకుని దాన్ని ముక్కల కింద కోయండి. తర్వాత కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని అది కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ 2 కలిపి ఓ బౌల్లో వేసుకుని కలపండి. దాంట్లో మీకు తగినంత ఉప్పు వేసుకోండి. చూసారు కదండి. తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. వేసుకుని శుభ్రంగా నిమ్మకాయ బద్దలు తీసుకుని పిండండి. నిమ్మకాయ పిండి శుభ్రంగా కలపండి. అదిగోండి, ఎలా కలిపించండి, అదనమాటండి. అది తీసుకుని పక్కన పెట్టుకోండి. ఓ మూగుడు తీసుకుని మూగుడిలో నూనె వేయండి. ఏమండోయ్, నూనె మాత్రం ఫుల్గా వేయండి. ఎందుకంటే ఆ బజ్జీలు ములగాలి కదండి అందులోకి, అదనమాటండి. ఇలా నూనె వేసుకుని అది కొంచెం కాగనివ్వండి. కాగితం అంటే మరిగిపోరాకండి, మరిగిపోయి పొగలు వచ్చేలాగా వద్దు, జస్ట్ కాగనివ్వండి శుభ్రంగానే. కాగిన తర్వాత మనం మిరగాయలనే కదండి, అదే చింతపండు గుజ్జు కూరి తయారు చేసుకున్న మిరగాయలనే కదండి, దాన్ని మనం శనగపిండి పెట్టుకున్నాం కదా ముందు, ఆ శనగపిండిలో ఆ మిరగాయతో ములిగిలా చూడండి, దాన్ని తీసి నూనెలో వేయండి. చూడండి ఎలాగ మారుతుందా, అదనమాట అండి.
నూనెలో మిరగాయలు చూడండి ఎలా మరుగుతుందో. అది పూర్తిగా ఏగనకుండా మిరపకాయకి శనగపిండి అంటుకునేలా ఉండాలి. తీసి పక్కనెట్టుకోండి. అలా మొత్తం అన్ని మిరపకాయలని దాంట్లో వేసి ఏపి పక్కనెట్టండి. అంటే ఇప్పుడు ఇందాక ఓ రౌండ్ వేసాం మిరగాయలు, గుర్తుందా? ఆ పలస పలసగా అంటుకున్నట్టున్న మిరగాయల్లో చూడండి, వాటిలన్నిటిని మళ్ళీ ఇంకో రౌండు శుభ్రంగా శనగపిండి అంటుకుల్లా చేసి నూనెలో వేయండి. శుభ్రంగా వేపండి. కొంతమందికి కరకరలాడితే ఇంట్రెస్ట్ ఉంటుందండి. కొంతమందికి ఏమో పైన మెత్తమెత్తగా ఉండేలాగుండి లోపల మిరపకాయ మాత్రం బాగా తయారయ్యేలా ఉండాలండి. అంటే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆ బజ్జీలు లేపుకోండి. ఏమండి, రెండో రౌండ్ వేసారు కదా, ఇప్పుడు బజ్జీ చాలా పెద్దది కనపడుతుంటుంది చూడండి, లావుగా కూడా ఉంటుందండి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకోండి. ఈ బజ్జీలు మళ్ళీ మధ్యలో కోసుకోండి. పొట్ట కోసి ఇందాక మనం తయారు చేసుకున్న ఉల్లిపాయలతో మసాలా, ఆ మసాలా దీని మధ్యలో పెట్టుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బాబాబాబాబాబా, ఆ రుచే వేరండి. ఇంత అద్భుతంగా ఇంత స్పష్టంగా వివరించినందుకు మీరు మాకు చేయాల్సింది ఏమీ లేదండి. చిన్న సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఏమండి, అదే మిమ్మల్ని కోరుకుంటున్నామండి. ఏమండో, మరో రుచికరమైన చక్కని వంటతో మీ దగ్గరికి మళ్ళీ వస్తానండి. ఉంటానండి. హాయ్. బాగుంది.